నిజామాబాద్కి వెళ్దాం. నిజామాబాద్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అండ్ ఈరోజు బర్నింగ్ ఇష్యూస్ ఏమున్నాయనేటువంటి అంశాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ప్రణయ్, మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అయితే రెండు అంశాలపైన కూడా మనం ఈ రోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో గత 2-3 రోజులుగా అయితే ఒక ఇష్యూ అయితే బీజేపీ సంబంధించిన దీక్ష పైన అయితే మనం ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు ఈటల రాజేందర్ వచ్చి కామారెడ్డి టౌన్ లో ఏదైతే దీక్ష చేపడుతున్నారో కాటపల్లి వెంకటరమణారెడ్డి పట్టిన దీక్షకైతే ఆయన ఆరోగ్యపరంగా అయితే చాలా ఇబ్బందులకు ఎదురై బీపీ షుగర్ లెవెల్స్ పడిపోయే ఇబ్బంది స్థితిలో ఉండగా కూడా ఈటల రాజేందర్ వచ్చి ఆయనకి అంటే అయితే ఇది ఓన్లీ బీజేపీ చేస్తున్న ఏదైతే రైతులకు సంబంధించిన ఇష్యూ కేవలం ఒక కామారెడ్డి జిల్లాలోనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇష్యూ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మనం పక్క ప్రణాళికతోటి అయితే ముందుకెళ్దాము, ప్రస్తుతం అయితే మీరు దీక్షని విరమింపజేసుకోండి అని చెప్పి నచ్చైతే అక్కడ అయితే దీక్షని విరమింపజేసుకునే సందర్భం కనిపించింది. దీని వ్యాప్తంగా కూడా ఏదైతే కామారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల వారిగా కూడా బీజేపీ శ్రేణులు అయితే కూడా మొత్తానికి ఆందోళన చేపడుతున్నారు. రైతులకు అయితే ఏదైతే ఈ ధరణి పోర్టల్ ఉందో ఇది చాలా ఇబ్బందిగా ఉంది, ఇదంతా కూడా ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ దీనిపైన పక్కాగా ఇచ్చేసి న్యాయం చేయాలని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరోపక్క చూసుకున్నట్టయితే ఇక నిజామాబాద్ జిల్లాలోని కోడగిరి మండలంలో అయితే పోతంగల్ గ్రామాన్ని నూతన మండలంగా అయితే ప్రకటించిన నేపథ్యంలో కూడా మండల వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కోడగిరి మండలంలో ఇంతకు మున్పు 28 గ్రామాలు ఉండగా కూడా పోతంగల్ గ్రామాన్ని నిన్న ప్రభుత్వ ఏదైతే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అయితే అధికారికంగా అయితే ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రభుత్వానికి అయితే ఒక ప్రతిపాదన పంపిన నేపథ్యంలో కూడా ఆ ప్రతిపాదనకి ప్రభుత్వం ఆమోదించి ఒక నోటిఫికేషన్ పంపించడంతో అక్కడ కూడా సంతోషం వ్యక్తం పరిస్థితి. అయితే ఏదైతే ముందున్న కొడగిరి మండలంలో అయితే 28 గ్రామాలు ఉండగా అయితే 14 గ్రామాలతో అయితే 14 గ్రామాలతోటి పొతంగల్ ని ఒక మండలం ఏర్పారు. చెర్లపల్లి, కల్లు, ఎక్సోలి, తర్వాత దోమలేడి, చేసేసి దాదాపుగా 14 చేసేసి ఒక ఏదైతే మండలంగా నూతన మండలంగా పొతంగల్ని ఏర్పాటు చేయడంతో మొత్తానికి కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు సీఎం కేసీఆర్ కి తో పాటు ఇక్కడ సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అక్కడ వాళ్ళ ఏదైతే కుమారులు ఉన్నారో పోచారం సురేందర్ రెడ్డి, ఇక్కడ భాస్కర్ రెడ్డి కూడా అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్.